ఇప్పుడు రైడర్ ఉన్నారు. ప్రజలు, కార్యకర్తలతో పాటు రైడర్ కూడా మరి ఈ సభకి రావడం జరిగింది. అడిగి తెలుసుకుందాం అభిమాన ఎట్లా వచ్చారని. ఎక్కడి నుంచి వచ్చారని? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఎట్లా ఈ సభకి ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడతాడు, ఏం సెన్సేషనల్ మాట్లాడతాడు. కేసీఆర్ ఏం మాట్లాడినా కానీ ఒక రేంజ్లో ఉంటాయి అవన్నీ. అందుకని చెప్పేసి దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి వచ్చింది. దగ్గర నుంచి గజ్వేల్ నుంచి. అవును, ఇట్లా రైడ్ చేస్తూ ఉంటారు. నా నెగిటివ్ ప్లేస్ వచ్చి గజ్వేల్, నేను వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ప్రజా ప్రాంతం? ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ పార్కింగ్కి కానీ ఏమి ఇబ్బంది లేదు. పోలీసులు కూడా ఏమి ఇబ్బంది పెడతలేరు ప్రస్తుతానికైతే. ఇక సాయంత్రం అయ్యే వరకు ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. ఇక ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ బాగానే పెట్టాడు, చూశాను. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడే ఎట్లా అనిపిస్తుంది వచ్చే జనాలను చూస్తే, కార్యకర్తలు చూస్తూ ఉంటే? ఈ సభనైతే 100% సక్సెస్ అవుతుంది. రేవంత్ గుండెల్లో బాంబులు వాడడం పక్కా అని చెప్పేసి అనుకుంటున్నా. మరి అవి ఎలాంటి బాంబులు వేస్తాడన్నా చూడాలి. గవర్నమెంట్ మరగొట్టే బాంబులా, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు అందరినీ ఇప్పుడు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పోయారు కదా, వాళ్ళకి మళ్ళీ బై ఎలక్షన్లు తెచ్చే బాంబులు ఏమన్నా వేస్తాడా అని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూస్తారు. బాంబులు అయితే మంచిగా అంటారు. ఎవరైతే రేవంత్ రెడ్డి పాలన ఏదైతే ఉందో అతని పాలనని కూలగొట్టే బాంబులు అయితే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే 15 నెలల్లో మొత్తం సర్వనాశనం చేసిండు తెలంగాణని. అక్కడ ఇన్వెస్టర్లు రావట్లేదు, అక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోయింది, ఇక్కడ విలేజ్లలో కరెంట్ రావట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. హైదరాబాద్లోనైతే మంచినీళ్ళ నల్లకి ఎవరైతే మోటార్లు పెట్టుకున్నారో వాళ్ళకు చలాన్లు కూడా ఇస్తున్నారు. మా ఇంటి పక్క బిల్డింగ్, ఈ పక్క బిల్డింగ్, ఆ పక్క బిల్డింగ్కి నల్లలు పెట్టిండని చెప్పేసి చలాన్లు 5,000 చలాన్లు కొట్టిపోయాయి. ప్రజాప్రభుత్వం అంటా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఏ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నామంట. ఇందిరమ్మ రాజ్యం చూస్తున్నాము. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినా. ఇప్పుడు నాకు 37 years. నేను 20 years, 15 years, 20 yearsలో ఏమైతే చూసినో ఈరోజు కూడా అదే చూస్తున్నా. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, బరాబర్ తెచ్చిండు. అట్లే ఉన్నదా? అట్లనే ఉంది. కరెంట్ పోవడము, మంచినీళ్ళు రాకపోవడము అన్ని. మీరు పర్సనల్ కాబట్టి మీరు కార్యకర్తనా, అభిమానియా, లేకపోతే తెలంగాణ వాసిగా వచ్చారా ఈ మద్దతు తెలపడానికి? తెలంగాణ అభిమానిని నేను. మాది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ అభిమానిగా నేను ఇక్కడికి వచ్చిన. కేసీఆర్ చాలా విమర్శిస్తూ ఉంటారు కదా, ఏం చేసిండు తెలంగాణకి, అసలు తన పాత్ర ఏమున్నది అన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కేసీఆర్ వల్ల ఒక్కరి వల్లే రాదే అంటూ ఉంటారు కదా. అన్న, కేసీఆర్ లేని ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని దశాబ్దాలు పరిపాలించింది. అప్పుడు లేని సంక్షేమ పథకాలు కానీ, అప్పుడు లేని ఈ నీళ్లు కానీ, కరెంటు కానీ ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? మళ్ళీ ఈ 10 ఏళ్లలోనే వచ్చినాయి కదా. కేసీఆర్ ఏవైతే కాళేశ్వరం కట్టడం కానీ, కాళేశ్వరం ద్వారా ఈ డ్యాములు కట్టి మంచినీళ్ళు రైతులకు ఇవ్వడం కానీ, చెరువులు పూడికలు తీపిచ్చి చెరువులలో నీళ్ళు నింపడం కానీ. ఇప్పుడు అంతెందుకు, నాది 2 గుంటల పొలం, నాది ఇప్పుడు 3 ఎకరాల పొలం పడుతుంది. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది 2 ఎకరాలకు వచ్చింది. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ 2 ఫేజ్ షార్టర్లు, 3 కన్వర్టర్లు, ఇన్వర్టర్లు మళ్ళీ తేవాల్సి వస్తుంది. ఎట్లా ఉండబోతున్నాడు? సభ 100% సక్సెస్ అయిపోతుంది. అయినట్టే ఆల్రెడీ.